అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలుగువారి పండుగ ఉగాది. ఉగాది అంటేనే కొత్త సంవత్సరం. మేము ఈ పండుగ ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఉగాది పచ్చడి కోసం మామిడికాయ మమ్మీ తురుము తీస్తుంది. నేను అలాగే పువ్వులు గుచ్చుతున్నాను. మ్యాంగో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి బెల్లాన్ని కూడా కొంచెం కరిగించాలి. దానికోసం అలా కొడుతుందేమో మమ్మీ. చూడండి, నేను ఫ్లవర్సే గుచ్చుతున్నాను. ఇంకా అది అవ్వట్లేదమ్మా. ఆ గ్యాప్లో మా మమ్మీ ఉడకబెట్టిన శనగపప్పు అలాగే సోంపు కలిపి మిక్సీ పడుతుంది మా మమ్మీ భక్షాల కోసం. నేను ఫ్లవర్సే కూర్చుతున్నాను. నో చేంజ్ ఇన్ మై వర్క్. యాక్చువల్గా ఈసారి ఏమైందంటే నేను తీసుకొచ్చాను బెల్లం. అది కొంచెం డ్రైగా కాకుండా కొంచెం లిక్విడ్గానే ఉండే. నార్మల్గా అయితే అది కూడా మిక్సీ పట్టేది, కానీ అది ఆల్రెడీ కొంచెం లిక్విడ్ ఉండేసరికి చేతితోనే స్మాష్ చేస్తుంది. మా తమ్ముడికి ఏదో వర్క్ చెప్పాలి కాబట్టి తోరణాలు కట్టమని చెప్పి అన్నాను. చూడండి, సో నేనే తోరణాలు కట్టాలంటే కష్టం కదా. సో వాడికి పని చెప్పాలని చెప్పి నాకు హ్యాండ్ పెయిన్ అవుతుంది, నువ్వే కట్టు అని చెప్తే వాడు కడుతున్నాడు. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ వచ్చింది నాకు ఒకటి. మా మమ్మీ పూజ రెడీ చేస్తుంది. నేను పూజ గది కూడా ఫ్లవర్తో డెకరేట్ చేస్తున్నాను. నో ఆఫ్ శారీ 10 years బ్యాక్. బాగుంది కదా. ఇప్పుడు నా చిన్ని కృష్ణయ్యని అలంకరిస్తున్నాను. భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, మురళీ గానలోల దూరమేల దిగిరా కృష్ణ, కడలై పొంగుతున్న ప్రేమని. ఫ్లవర్స్తో అలంకరించాను. ఇప్పుడు కృష్ణయ్యతో ఒక చిన్న ఫోటో కానీ వీడియో వచ్చింది. భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల. భక్షాల కోసం మైదా పిండి అలాగే మనం ఇందాక చేసుకున్నాం కదా అది పేస్ట్. ఆ పిండి ఒక 1/2 hour మా మమ్మీ నానబెట్టింది, సో దట్ ఈజీగా అవుతుందని. మోమోస్ లాగా రెడీ చేసింది అన్నీ. ఎందుకంటే మళ్ళీ పిండిలో అది డిప్ చేయడం ఎందుకు అని చెప్పి ఒకటేసారి అన్నీ ఫాస్ట్గా పిండిలో ఆ పూర్ణం కూడా పెట్టేసింది. ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి కొంచెం నూనె రాసి ఇలా రెడీ చేస్తుంది అప్పల్లాగా. ప్యాన్లో కూడా కొంచెం ఆయిల్ రాసి క్రిస్పీనెస్ కోసం. అలాగే నెక్స్ట్ వన్ కూడా. సో ఇదే ప్రాసెస్ అన్నిటికీ. బాగున్నాయి కదా. మేము ఎవ్రీ ఇయర్ ఉగాది పచ్చడి కొత్త కుండలోనే చేస్తాము. పసుపు పెడుతుంది మా తమ్ముడు, మా డాడీ. సో ఇప్పుడు అందరం కూర్చొని ఉగాది పచ్చడి తాగేసి భక్షాలు తిని అందరం కలిసి మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేశాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.